దివ్య దివ్య రామ్మా అన్నం తిని. నాకు వద్దు మమ్మీ, కాసేపు అయినాక వస్తా. కొంచెం తినేసండి మమ్మీ ప్లీజ్ మా, టైం అయింది కదా, లంచ్ టైం అయింది, తినాలి. దా కూర్చో. నేను అన్నం తీసుకొస్తా, ఎక్కడికి వెళ్ళొద్దు. ఓకే ఈ మమ్మీ ఎప్పుడు ఇలానే అంటది. అరే ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ అమ్మాయి? దివ్య దివ్య ఏంటమ్మా ఇలా చేస్తావు? ఇలా చేయకూడదు కదా, గుడ్కాలి కదా అమ్మా నువ్వు. ఎందుకు మమ్మీ ఊరికి ఆడుకోనివ్వవు నన్ను? అన్నం తినే టైం అయింది కదమ్మా, అన్నం తినేసి మళ్ళీ ఆడుకో. ఓకే ఓకే. ఏం కర్రీ చేసినావు మమ్మీ? నీకు ఇష్టమని చికెన్ బిర్యానీ చేస్తా. నాకు ఫోన్ ఇస్తేనే తింటా నేను అన్నం. ఫస్ట్ కొంచెం తిను, తర్వాత ఫోన్. లేదు లేదు, నాకు ఫోన్ ఇస్తేనే తింటాను నేను. ప్లీజ్ మా. లేదు మమ్మీ నేను తినను. వద్దు, నాకు ఫోన్ కావాలి, లేకపోతే నేను వెళ్తాను ఆడుకోవడానికి. ఓకే థ్యాంక్ యూ. పట్టువా పట్టు దివ్య, తిను. చాలు మమ్మీ నాకు, చాలు మమ్మీ వద్దు. లేకపోతే ఫోన్ ఆఫ్ చేసేస్తా. వద్దు మమ్మీ. ఫోన్ ఆఫ్ చేసేస్తా. సరే. వాటర్ కావాలి. చాలు మమ్మీ, నేను వెళ్ళి ఆడుకుంటాను. వెళ్ళు. అమ్మయ్య, చిన్నదానికి దింపేయడానికి 1 అవర్ పట్టింది. ఇప్పుడు పెద్ద ఆమెకు దింపేయాలంటే ఇంకెంత టైం పడుతుందో ఏంటో. శ్రావణి శ్రావణి ఎక్కడున్నావమ్మా? ఏయ్ కూర్చో, అన్నం తీసుకొస్తా. వెళ్ళాలి. నాకు కథలు చెప్తేనే తింటా. నాకు కథ చెప్తేనే తింటా మమ్మీ. ఫస్ట్ కొంచెం తిను, కొంచెం తిన్న తర్వాత. అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఏంటంటే తన రాజ్యంలోని పిల్లలందరినీ కూడా మంచిగా చూసేవాడు, ఆ ప్రజల్ని కూడా మంచిగా చూసేవాడు. ఆ ప్రజలు కూడా రాజు చెప్పిన ప్రతి ఒక్క మాట విని తన పాలనకు సంబంధించి తనకు కూడా చాలా హెల్ప్ చేసేవాళ్ళు. నీకెందుకు రా, నువ్వు అంటే ఫోన్ చూస్తూ అన్నం తింటావు. పాప మంచిది కాబట్టి కథలు వింటూ తింటుంది. నీకెందుకు రా, నువ్వు వెళ్ళి దూరం ఆడుకోపో. అదన్నమాట. సో రాజు ఏంటంటే రాజు ప్రజల్ని అందరినీ మంచిగా చూసుకుంటూ మంచిగా రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. వాటర్ తాగేసేళ్ళు. పబ్జీ ఆడుకుందాం. వావ్ కమ్ ఆన్. ఇక్కడ యా 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 వావ్ 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 యా యా ఓకే ఇట్లా వావ్ యా ఇట్లా దారా. yes వావ్ వావ్. అడిపోతున్నావు ఇట్లా యా ఓకే ఓకే యా yes యా ఓకే. మమ్మీ నా కళ్ళు మండుతున్నాయి. ఏమైంది? అందుకనే ఫోన్ ఆడొద్దని చెప్పినా కదా. ఎందుకు ఆడుతున్నావు? ఒకసారి డాడీకి ఫోన్ చేద్దామా? హలో ఏమండి, ఎక్కడున్నారు మీరు? హలో దీప, ఏమైంది చెప్పు. నేను ఆఫీస్లో ఉన్నా. అవునా దీప, ఇప్పుడే వస్తున్నా. ఓకే జాగ్రత్తగా చూసుకొని వచ్చే వరకు. ఓకే ఏమైందమ్మా? కళ్ళు మండుతున్నాయి డాడీ. అయ్యో రెడ్ అయిపోయింది కదా, ఏం చేసావు కన్నుని?
కాకపోతే ఇంకెట్లయితే? అవునా, సరే దా హాస్పిటల్కి వెళ్దాం. ఏమైందమ్మా? చూడండి డాక్టర్, మా అమ్మాయికి ఏమో అయింది, కన్నుకు కూడా ఇట్లా ఇట్లా రెడ్ అయిపోయింది, ఒకసారి చూడండి. ఐస్ ఇంత రెడ్ అయిపోయినవి ఏం చేస్తుంది? ఏం చూసింది? ఫోన్ బాగా చూస్తుందండి, అసలు చెప్తే వినట్లేదు కూడా. ఇప్పటికే స్పెల్స్ ఉన్నాయి కదా, ఇంకా ఫోన్ చూడడం వల్ల ఇంకా ఎఫెక్ట్ అయ్యి ఇంత రెడ్ అయిపోయినాయి కదా. ఇంకా మీరు ఇట్లనే కంటిన్యూ చేయించారనుకో ఫోను, ఆమెకు సర్జరీ చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఇప్పటికైనా ఆఫ్ చేయండి. ఓకే డాక్టర్, ఓకే డాక్టర్, ఇప్పటి నుంచి మేము కేర్ తీసుకుంటాం, మొబైల్ చూడకుండా. ఎక్కువ మొబైల్ ఇవ్వకుండా అట్లా పిల్లలు అవుట్డోర్ గేమ్స్ ఎక్కువ ఆడిపియండి. ఓకేనా? థ్యాంక్ యూ డాక్టర్. తీసుకురా తీసుకురా. ఏంటి మార్క్స్ ఏంటి? సోషల్లో 20, మ్యాథ్స్లో 5 మార్క్స్. ఏంటి మార్క్స్? సోషల్లో 5 మార్క్స్, మ్యాథ్స్లో 10 మార్క్స్, ఇవన్నీ ఏంటమ్మా? ఇవి అసలు చదువుతున్నావా ఏమన్నా? బాగానే రాశాను మమ్మీ. స్వీట్స్ కమ్. ఏవండి ఇటు రండి. ఆంటీ, నా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, చాక్లెట్ తీసుకోండి. కంగ్రాట్స్ స్వాతి. ఏవండి ఇటు రండి. ఏంటిది ఏంటి దీప, ఊకే అస్తమాను పిలుస్తా ఉంటావు? ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. కంగ్రాట్స్ అమ్మా, గివ్ ఇట్ అప్. శ్రావణి మార్క్స్ ఎంత వచ్చినాయి? శ్రావణికి చూడండి ఒకసారి, మ్యాథ్స్లో 5 అంట, సోషల్లో 10 అంట. అసలు ఏమో ఒకసారి మీరు అడగండి. ఏంటి శ్రావణి మార్క్స్ అన్ని ఇట్లా 520 వస్తాయి? నేను బాగానే రాశాను మమ్మీ, బాగానే రాశాను. మేడం అలా వేసారు, నాకు తెలియదు, నేను బాగానే రాశాను. సరే మేడంకి కాల్ చేస్తావు. చేయనా? కాల్ చేయనా? నేను కాల్ చేస్తాను. కాల్ చేయండి మీరు. హలో 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 హలో, శ్రావణి వాళ్ళ మేడమా అండి? అవును, మీరెవరు మాట్లాడేది? నేను శ్రావణి వాళ్ళ డాడీని మాట్లాడుతున్నాను మేడం. శ్రావణికి ఎందుకు ఇంత తక్కువ మార్క్స్ వచ్చాయి? ఓకే సార్, అందరూ క్లాస్లో పార్టిసిపేట్ బాగా చేస్తారు, శ్రావణి కొంచెం అప్పుడప్పుడు మాత్రమే చేస్తుంది. అవునా, మరి ఇంట్లో బాగానే ఉంటుంది కదా మేడం, మరి ఇలా మార్క్స్ ఎందుకు తక్కువ వచ్చాయి? ఎప్పుడు చూసినా చదువుతానే ఉంటుంది. మేమన్నా అంటే మొబైల్లో ఉంది మేడం హోంవర్క్, మమ్మీ మొబైల్లో ఉంది హోంవర్క్, డాడీ మొబైల్లో ఉంది హోంవర్క్ అనేసి చెప్తుంది. మేము అప్పుడప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాం, హోంవర్క్ కూడా వాట్సాప్లోనే ఇస్తున్నాం. అయితే మీరు కూడా ఒక్కొక్కసారి ఇంటి దగ్గర చూడాలి, వాళ్ళు మొబైల్ ఇచ్చినప్పుడు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి కదా సార్, మీది కదా అది. ఓకే మేడం, థ్యాంక్ యూ. చెప్పు ఇప్పుడు. ఫాల్ట్ నీ దగ్గర పెట్టుకొని మేడం దగ్గర మేడం గురించి చెప్తున్నావు? లేదండి, నేను వర్క్ చేసుకుంటూ మీకోసం ఎంత చేస్తున్నా నేను, అందుకనే ఫోన్లో చూసి నేర్చుకోమన్నా, సబ్జెక్ట్ గురించి నేర్చుకోమని చెప్పిన. అస్తమాను నీకు నీ పని ముఖ్యమా? అమ్మాయి ఏం చదువుతుంది, ఏం రాస్తుంది, మొబైల్లో ఏం చూస్తుంది, హోంవర్క్ రాస్తుందా, లేదంటే యూట్యూబ్, ఇన్స్టా ఏం చూస్తుందా చూసుకొని పని లేదా నీకు? అండి, నా వర్క్ కూడా ఉంటుంది కదా కొంచెం. నిన్ను అసలు పిల్లలు ఈ స్కిట్ చూసిర్రు కదా, ఫస్ట్ అమ్మాయి ఏం చేస్తుంది, కనీసం అన్నం తినడానికి కూడా ఆమె ఫోన్ అడుగుతుంది. తనకు ఆకలి అనేది తెలియక అమ్మ పిలిచినా కూడా రాకుండా ఫోన్ ఇస్తేనే అన్నం తింటా అనేసి అమ్మాయి చెప్తుంది. అంటే ఫోన్కి అంత అడక్ట్ అయిపోయింది అమ్మాయి. సెకండ్ దాంట్లో ఫోన్ చూడడం వల్ల తన ఐకి ఎఫెక్ట్ తెచ్చుకుంది అమ్మాయి. అంటే మనం ఫోన్ ఎక్కువ చూడడం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ అనేటివి చాలా వస్తాయి అనేది మీరు గమనించుకోవాలి. అదేవిధంగా ఇంకా ఇద్దరు అమ్మాయిల్ని గమనిస్తుంటే మీరు చూసే ఉంటారు, మీకు తెలిసే ఉంది. ఒక అమ్మాయి ఏమో ఆన్లైన్ క్లాసెస్ సార్ వాళ్ళు కానీ వాళ్ళ మేడం వాళ్ళు ఇచ్చినటువంటి హోంవర్క్ ఏదైతే వాట్సాప్లో సెండ్ చేస్తే తను చక్కగా యూటిలైజ్ చేసుకొని తను రిజల్ట్ తోటి షైన్ అయింది అమ్మాయి. ఇంకొక అమ్మాయి ఫోన్ చూస్తుంది, ఏదో రాసుకుంటున్నా అని పేరెంట్స్ని నమ్మించి తను
మార్కులు తక్కువ తెచ్చుకుంటుంది. ఫోన్ అనేది మనకి మంచిది చేయడానికే వచ్చింది, కానీ మనం దాన్ని యూజ్ చేసుకునే విధానాన్ని బట్టి అది అడ్వాంటేజా డిసడ్వాంటేజా అనేది మనం డిసైడ్ చేసుకోవాల్సింది. ఓకే నా చిల్డ్రన్, థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ సార్. తో పాటు మేడం వాళ్ళు కూడా కలిసి ఒక చిన్న డ్యాన్స్ వేయాలనుకుంటున్నాం సార్ వాళ్ళ పర్మిషన్ తోటి. తర్వాత నేను ఒక పాట కూడా పాడతారా?